స్త్రీల గురించి అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే స్త్రీలను అర్థం చేసుకోకూడదు, ప్రేమించాలి. అదే మనం వాళ్ళ గురించి అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం. వాళ్ళకి ప్రేమనివ్వటం, వాళ్ళని ప్రేమించటమే అర్థం చేసుకోవటం. ఎందుకంటే స్త్రీ యొక్క మిస్టరీస్ని ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఒక పురుషుడు స్త్రీ గురించి ఆలోచిస్తే స్త్రీ ప్రేమ గురించి ఆలోచిస్తుంది. ఒకవేళ స్త్రీ పురుషుడు గురించి ఆలోచిస్తే ఫస్ట్ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తుంది, తర్వాతే ప్రేమ గురించి ఆలోచిస్తుంది. తనకి సెక్యూరిటీ ఫస్ట్, లవ్ సెకండరీ. స్త్రీలు ఎక్కువ ప్రేమ ఉండగలరు, ఎందుకంటే వాళ్ళు లాజిక్ అండ్ రీజన్స్తో జీవించరు. వాళ్ళు ఎప్పుడూ కూడా ప్యూర్ ఎమోషన్ అండ్ హార్ట్తో జీవిస్తారు. కానీ పురుషుడు లాజిక్ అండ్ రీజన్స్తో జీవిస్తారు. పురుషుడు దారి మైండ్తో ఉంటే స్త్రీ దారి మాత్రం హార్ట్, ఎమోషను, సెంటిమెంటు, మూడ్స్తో ఉంటుంది. స్త్రీ పురుషుడు ఫిజికల్ బాడీని చూడదు. హైటు, హ్యాండ్సమ్, రిచ్నెస్, బిల్డప్ ఇలాంటివి ఏం చూడదు. తను అతని ఇన్నర్మోస్ట్ క్వాలిటీస్ని చూస్తుంది. తన మస్కులర్ బాడీ అంటే కండలు తిరిగి సిక్స్ ప్యాక్ ఉన్న వ్యక్తితో ప్రేమలో పడదు. తన చరిష్మా ఉన్న వ్యక్తితో ప్రేమలో పడుతుంది. అతను ప్రేమగా హ్యాండిల్ చేసే విధానం, అతను చూపించే కేర్కి ప్రేమలో పడుతుంది. బోల్డ్గా, స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్, కాన్ఫిడెంట్గా ఉంటే, కానీ నిక్కచ్చిగా మాట్లాడితే స్త్రీకి నచ్చేస్తారు. నువ్వు ఒకవేళ స్త్రీ మనసును మార్చాలనుకుంటే నువ్వు ఆమెతో అగ్రీ చేయి, ఎందుకంటే స్త్రీ మనసును మార్చలేవు. నువ్వు ఒకవేళ స్త్రీ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఆమెను చూడు తప్ప తను చెప్పేది వినకు. తనని అబ్జర్వ్ చేయి, అప్పుడు తను నిజంగా ఏంటి అని నీకు తెలుస్తుంది. పురుషుడు వే ఆఫ్ థింకింగ్ లాజికల్గా ఉంటే స్త్రీ వే ఆఫ్ థింకింగ్ ఇల్లాజికల్గా ఉంటుంది. ఇల్లాజికల్గా అంటే అశాస్త్రమైన అని. అదే ఆమె దారి మొత్తం గజిబిజిగా ఉంటుంది. నేచర్ స్త్రీని అలా సృష్టించింది. తను ఇన్స్టింక్టివ్గా అంటే ఎటువంటి కాన్షియస్ థాట్ లేకుండా బై న్యాచురల్ ఇన్స్టింక్టివ్గా అని, అంటే సహజ సిద్ధంగా అని. సహజ సిద్ధంగా అతి తక్కువ అండ్ ఇంట్యూటివ్లీ అంటే ఎటువంటి కాన్షియస్ రీజనింగ్ లేకుండా, అంటే అకారణంగా అని. అకారణంగా ఎక్కువ ఫంక్షనింగ్ చేస్తుంది. ఇన్స్టింక్ట్ అండ్ ఇంట్యూట్ దారి ఎప్పుడు ఇల్లాజికల్గా ఉంటుంది. మీరు స్త్రీని అర్థం చేసుకోవడానికి అన్ని విధాలుగా ట్రై చేసినా స్టిల్ మీరు నిస్సహాయంగా ఉంటారు. మీరు ఒకవేళ అర్థం చేసుకున్నా అది లాజికల్గా మాత్రం చేసుకోగలరు, కానీ అయినా సరే అది లిమిటెడే. ఎందుకంటే లాజికల్గా కూడా ఆమె ఒక అర్థం చేసుకోలేనిది. ఆ విధంగా అర్థం చేసుకోలేని ఒక రహస్యమే స్త్రీ అంటే. మీరు ఒక సింగిల్ స్త్రీని స్టడీ చేయడానికి మీ హోల్ లైఫ్ ట్రై చేసినా సరే స్టిల్ వాట్ ఈజ్ వాట్ అని ఫిగర్ అవుట్ చేయలేరు. సింపుల్గా చెప్పాలంటే ఒక అర్థం కాని రహస్యం స్త్రీ. అర్థం చేసుకోవాలని ట్రై చేస్తే మీరు పిచ్చోళ్ళు అవుతారు. ఒక స్త్రీ ఎప్పుడు ఒకరికి చెందిన దానిగా ఉండాలని కోరుకుంటుంది. ప్రతి స్త్రీ పురుషుడి దగ్గర నుంచి సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ కోరుకుంటుంది. అది పురుషుడి దగ్గర నుంచి రావట్లేదు, ఇవ్వట్లేదు అంటే పురుషుడి మీద చిన్న చిన్నగా ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది. తను అఫెండ్గా ఫీల్ అయ్యింది అండ్ ఆమె తన స్త్రీతత్వం కోల్పోయింది అనుకుంటుంది. ఎందుకంటే బిలాంగ్స్ టు సమ్మన్ అనేది స్త్రీ యొక్క ఇంట్రిన్సిక్ క్వాలిటీ అండ్ ఫెమెన్ మైండ్ క్వాలిటీ. బిలాంగ్స్ అనేది స్త్రీతత్వం. స్త్రీని అర్థం చేసుకోవడానికి ట్రై చేయదు, ఎందుకంటే ఆ మనసు యొక్క అశాస్త్రీయమైన పనితీరు అర్థం చేసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపదు. తను ఎటువంటి ప్రొసీజర్ లేకుండా డైరెక్ట్ కన్క్లూజన్స్కి, రిజల్ట్కి చేరుకుంటుంది. అయితే మిరాకిల్ ఏంటంటే స్త్రీ ఆల్మోస్ట్ ఎప్పుడు కరెక్టే అండ్ మీరు ఆల్మోస్ట్ ఎప్పుడు రాంగే. మీరు లాజికల్గా, మ్యాథమెటికల్గా స్టెప్ బై స్టెప్ ఫంక్షనింగ్ చేసినా సరే స్టిల్ మీ కన్క్లూజన్స్ రైట్ అవ్వవు. అదే మిరాకిల్. స్త్రీ సెల్ఫ్ సెంటర్డ్. తన గురించి, తనకు దగ్గరగా ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తుంది తప్ప ఎక్కడో ఉన్న విషయాల గురించి కాదు. ఎక్కడో ఉన్న విషయాల గురించి పట్టించుకోదు కూడా. అండ్ అలాగే జెలసీ, పొసివ్నెస్ అండ్ యాంగర్ కూడా ఎక్కువ స్త్రీకి. స్త్రీకి త్వరగా కోపం వస్తుంది అండ్ కోపం కూడా త్వరగా దగ్గుద్ది అనుకో. ఎందుకంటే తను సెన్సిటివ్ కాబట్టి ఈజీగా హర్ట్ అయ్యిద్ది, ఈజీగా యాంగర్ వస్తుంది. కానీ యాంగర్లో ఎక్కువసేపు ఉండలేదు, త్వరగానే తగ్గిపోద్ది మీరు గెలకుండా ఉంటే.